చిన్నారులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ కేసులో మొత్తం 11 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. పిల్లలను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. పక్కా సమాచారంతో ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించి ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాధిత చిన్నారులను సురక్షితంగా రెస్క్యూ టీం చేసి సంబంధిత బాలల సంక్షేమ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు. వారి ఆరోగ్యం భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. మానవ అక్రమ రవాణా వంటి నేరాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఒక బేబీ గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఆ బాబు ఇద్దరు బేబీస్ బాబు ఉన్నారు 10 days ఓల్డ్. ఒక బాబు అహ్మదాబాద్ నుంచి, ఒక బాబు ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి, ఇది రమాయణపేట్ అక్కడ నుంచి మనకు దొరికింది. ఇప్పుడు మన కస్టడీలో వాళ్ళే ఉన్నారు. అండ్ ఇంకా చూసినప్పుడు అక్యూజ్డ్ గురించి మనకు వచ్చింది ఆల్రెడీ 11 నుంచి 4 మెంబర్స్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక అక్యూజ్డ్ గంగాధర్ రెడ్డి పైన ఆల్రెడీ 13 కేసెస్ ఉన్నాయి. తర్వాత బాబు రెడ్డి మీద 2 కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా 2 అక్యూజ్డ్ మెంబర్స్ నాగలక్ష్మి అండ్